ఆహా, నేను వస్తున్నాను. నువ్వెక్కడికి వెళ్ళొద్దు, అక్కడే ఉండు. 10 నిమిషాలు అక్కడుంటా నేను. కీ ఎక్కడుందే? అరే కీ ఎక్కడుందే? చెవులో పెట్టుకున్నావా ఏంటి? నేను ఎలా వెళ్ళాలి ఇప్పుడు? తీసుకోండి, బీగాలు ఇక్కడ ఉన్నాయి. ఎక్కడికి వెళ్తున్నారు? ఏంటి అడుగుతూనే ఉంటే అలా వెళ్తున్నారు? మయాంక్ ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఈ వ్యక్తి ఎలా చచ్చిపోయాడో నాకు అర్థం కావట్లేదు. బండి యాక్సిడెంట్ కూడా అవ్వలేదు, మళ్ళీ ఏ ఒక్క క్లూ కూడా లేదు. ఇప్పుడు ఈ బాడీని పోస్ట్మార్టంకి పంపించు. మేము వాళ్ళింటికి వెళ్ళి ఏమైనా ఇన్ఫర్మేషన్ దొరుకుతుందా చూద్దాం. పోలీసులు మయాంక్ వాళ్ళ ఇంటికి వచ్చి మయాంక్ చనిపోయాడు అన్న కబురు వాళ్ళ వైఫ్ దగ్గర చెప్తారు. మేడం, మీకు ఎవరి మీదైనా అనుమానం ఉందా? ఇంతకు మీ భర్త చివరిగా ఎవరితో మాట్లాడారు తెలుసా? ఏమైందని నాకు తెలీదు సార్. ఏదో ఒక ఫోన్ కాల్ వచ్చింది, సడన్ గా వెళ్ళిపోయారు. ఏమి అని అడిగితే వచ్చాక చెప్తాను అన్నారు. అలాగే మేడం, మేము కనిపెట్టడానికి ట్రై చేస్తాం. సాహపూర్ అనే ఈ గ్రామంలో మయాంక్ జరిగింది ఒక యాక్సిడెంటా లేదా ఎవరైనా చంపేశారా అన్న కన్ఫ్యూజన్స్ ఉంది. పోలీస్ వాళ్ళు వాళ్ళ ఇన్వెస్టిగేషన్ లో ఉన్నారు. సునీత భర్తని కోల్పోయిన బాధలో ఉంది. మయాంక్ కథలో ఉన్న మర్మం ఏమిటి? అందరూ దీని గురించి మాట్లాడుకుంటున్నారు. ఇది ప్రారంభం మాత్రమే, దీని తర్వాత చాలా ఉంది అనుకున్నారు. హలో, ఎవరు? ఫోన్లో ఒక అమ్మాయి మాట్లాడుతుంది. నువ్వు రోజు నీ కలలో చూసే అమ్మాయి, నీ కలని నిజం చేయడానికి వచ్చాను. నీ ఒంటరితనాన్ని దూరం చెయ్యాలా? ఈ రాత్రి నీకు గుర్తుండిపోవాలా? నన్ను మీరు కలవాలనుకుంటున్నారా? అయితే త్వరగా బయలుదేరి రండి. నేను ఇప్పుడే వస్తున్నాను. అరే బాబోయ్, ఈ అమ్మాయి వాయిస్ ఇలాగుందంటే ఇంకా చూడడానికి ఇంకెంత బాగుంటుందో. అమిత్ బైక్ స్టార్ట్ చేసి త్వరగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఈ ఘటన చూస్తే నాకు ఆ రోజు జరిగిన ఘటన గుర్తుకొస్తుంది. ఆ రోజు ఘటన కూడా ఇలాగే చాలా భయానకమైనది. దయా, ఇక్కడేదో సమస్య ఉంది. పోలీస్ అమిత్ వాళ్ళ ఇంటికి వచ్చి తన యాక్సిడెంట్ గురించి వాళ్ళ అమ్మ దగ్గర చెప్తారు. అప్పుడు వాళ్ళ అమ్మ అంటుంది, ఏదో ఒక ఫోన్ కాల్ వచ్చింది, తను వేగంగా వెళ్ళిపోయాడని. ఈ విషయం కొంచెం కొంచెంగా ఊర్లో ఉన్న వాళ్ళందరికీ తెలిసిపోయింది. ఎవరో ఒకరు కాల్ చేసినట్టు, రిసీవ్ చేసిన వాళ్ళందరూ చనిపోతున్నట్టు, అది కూడా చనిపోయే వాళ్ళు మగవాళ్ళు మాత్రమే. ఏమైనా తెలిసిందా? ఏంటి సార్, ఇంకా మీకు తెలియలేదా? చచ్చిపోయింది ఇద్దరు కూడా మగవాళ్లే. చివరిగా వాళ్ళకి వచ్చింది ఒక ఫోన్ కాల్. దీన్ని చూస్తే అనిపిస్తుంది వాళ్ళు కాంటాక్ట్లో ఉన్నారన్నమాట. ఉండొచ్చు, పద వెళ్దాం. వెళ్తే ఇంకా కొన్ని ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. మరుసటి రోజు ప్రేమ్కి ఒక కాల్ వస్తుంది. తను కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడిన వెంటనే వెళ్ళాలని బయలుదేరుతాడు. అప్పుడు సడన్ గా తనకు గుర్తొస్తుంది. వద్దు, నేను వెళ్ళను. ఇక్కడేదో సమస్య ఉంది. ఈ మధ్యంలో ఇక్కడేం జరుగుతుందో అలాంటిది ఫోన్ ఇది. నేను వెళ్ళను. ఎవరు ఫోన్ చేశారండి? ప్రీతి, ఎవరో ఫోన్ చేసినారు. మళ్ళీ చెప్పారు హరిద్వార్లో నాన్నకి యాక్సిడెంట్ అయిందంట, మళ్ళీ చాలా సీరియస్ ఉందంట. అలాగే వాళ్ళు చివరిగా మమ్మల్ని చూడాలనుకుంటున్నారంట. అయ్యో అవునా? రండి, అలా అయితే వెళ్దాం మనం. లేదు, నాకెందుకో ఇది బాగా అనిపించట్లేదు. నీకు తెలుసుగా ఈ మధ్యంలో ఇక్కడేం జరుగుతుందని. నేను వెళ్ళను. నేను అమ్మకి కాల్ చేసి అడుగుతాను. ఫోన్ చేసి విచారించిన వెంటనే తనకు తెలుస్తుంది అక్కడ ఏమీ అవ్వలేదు, అందరూ బాగున్నారని. పద వెళ్ళి పడుకుందాం. ఇక్కడేదో జరుగుతుంది. మాకీ విషయం తెలిసింది మంచిదే అయింది. మేం దీంట్లో పడిపోలేదు కదా. ఇద్దరు పడుకోవడానికి వెళ్ళిపోతారు. మధ్యరాత్రి అయ్యింది. అప్పుడు సడన్ గా తనకు కాల్ వస్తుంది. ప్రేమ్ కళ్ళు తెరిచి చూస్తాడు. ట్రింగ్ 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 అని చాలా గట్టిగా వినిపిస్తుంది. కాసేపు రింగ్ అయ్యి ఆగిపోతుంది. తర్వాత ప్రేమ్ ఎవరు కాల్ చేయకూడదని రిసీవర్ తీసి పక్కకు పెట్టి వెళ్ళి పడుకుంటాడు. కాసేపు అయ్యాక ఫోన్ రిసీవర్ నుంచి పొగ వస్తుంది. తర్వాత తన దగ్గర వచ్చి ఆగిపోతుంది.
ఎవరో నవ్వినట్టు వినిపిస్తుంది. ఏంటని ఇద్దరు కళ్ళు తెరిచి చూస్తే వాళ్ళ ముందర భయంకరమైన దెయ్యం నించుంది. ఏంటి, మీరు చాలా తెలివైన వాళ్ళని అనుకున్నారా? రమ్మంటే మీరు రాలేదా? అయితే వదిలేస్తాననుకున్నారా? లేదు, నా దగ్గర మీరు తెలివితనాన్ని చూపించకండి. నిన్నొక్కడనే చంపేదాన్ని, కానీ ఇప్పుడు ఫ్యామిలీ ప్యాక్లా నీ పెళ్ళాం బిడ్డల్ని చంపుతా. చాలా రోజుల నుంచి మిమ్మల్ని వేటాడాలని కాచుకు కూర్చున్నాను. ఈ రోజుకి దొరికారు. ఎలా వదులుతాననుకున్నావు? నీకు ఆఫర్ ఇస్తున్నా, నీకు ఫ్యామిలీ ప్యాక్. అందుకే నేను వచ్చాను. ఖచ్చితంగా చేస్తారు. అలా అంటూనే ప్రేమ్ పీక పిసికి చంపడానికి ఆ దయ్యం ట్రై చేస్తుంది. దయచేసి వదిలేతానని ఏం చేయకు. వదిలే ప్రసక్తే లేదు. నీకు చెయ్యెత్తి మొక్కుతా, దయచేసి వదిలే. ఏంటి ప్రేమ్, నేను మిమ్మల్ని ఇలాగే అడిగాను కదా, కానీ మీరు ముగ్గురు నన్ను వదిలారా? పూజ నువ్వా? సరిగ్గానే కనిపెట్టావే. అవును, పూజానే. నేను నన్ను వదిలేయండి అని ఎంత బతిమాలాను మిమ్మల్ని, కానీ మీరు నన్ను పెట్టరాని టార్చర్ పెట్టారు. మీ టార్చర్ తట్టుకోలేక చనిపోయాను. వాళ్ళిద్దరిని చంపాను. ఇప్పుడు నీ టర్న్. ప్రీతి ఆ దయ్యాన్ని ఆపడానికి వెళ్తుంది. అప్పుడు ఆ దయ్యం తనని దూరంగా విసిరేస్తుంది. అప్పుడు తను తన ఇంట్లో ఉన్న దేవుని గది దగ్గర పడుతుంది. ఆ దయ్యం ప్రేమ్ని వదలట్లేదు. నేను మగవాళ్ళ మీద మాత్రమే పగపట్టాను. ఖచ్చితంగా మగవాళ్ళని ఒక్కరిని వదలకుండా చంపుతాను. ఆ దయ్యం ప్రేమ్ గొంతు పిసికి చంపడానికి ట్రై చేస్తుంది. అప్పుడు ప్రీతి గంగాజలం తీసుకొచ్చి తన మీద చల్లుతుంది. నా మీద ఏం చల్లావు? నా ఒళ్ళంతా మండుతుంది, నా ఒళ్ళంతా మండుతుంది. అలా ఆ దయ్యం ఏడుస్తూ అక్కడి నుంచి మాయమైపోయింది. ప్రేమ్ తన చేసిన తప్పుని తెలుసుకుంటాడు. పశ్చాత్తాపం పడుతూ ప్రీతి దగ్గర తనని మన్నించమని కోరుకుంటాడు. ఈ సంఘటన జరిగి చాలా రోజులైంది. అంతా నార్మల్ అయ్యింది. కానీ ఒకరోజు సడన్ గా ప్రేమ్ కి కాల్ వచ్చింది. నువ్వు రోజు నీ కలలో చూసే అమ్మాయి, నీ కలని నిజం చేయడానికి వచ్చాను. నీ ఒంటరితనాన్ని దూరం చెయ్యాలా? ఈ రాత్రి నీకు గుర్తుండిపోవాలా? అయితే త్వరగా బయలుదేరి రండి. చాలా సమయం ముందటి విషయం. సుల్తాన్పూర్ అనే గ్రామం ఉండేది. అందులో ఒక వ్యాపారి మఖన్ లాల్ నివసిస్తూ ఉండేవాడు. మఖన్ లాల్ మంచి స్వభావం మరియు నిజాయితీ గల వ్యక్తి. ఆయన అతని భార్య మరియు 2 కుమారులతో కలిసి నివసించేవారు. అతడి కుమారులు కూడా నిజాయితీ పరులు మరియు సాహసవంతులు. భార్యామణి, చాలా రోజులవుతుంది మనం మన కులదేవతను దర్శనం చేసుకుని. మన కులదేవత దర్శనం చేసుకోవడానికి కుటుంబ సమేతంగా వెళ్లాల్సి వస్తుంది. మీరు చెప్పేది నిజమే స్వామి. మీరు ఎలా అయితే చెప్తున్నారో మనం అలాగే రేపు బయలుదేరే విధంగా ఏర్పాట్లు చేస్తాను. పిల్లలారా, ఇటు రండి. మనం రేపు మన కులదేవత యొక్క దర్శనానికి వెళ్తున్నాం. అందుకని చాలా వస్తువులు సర్దుకోవాలి. నాకు సహాయం చేయండి. సరే అమ్మా, మేము కూడా మా బ్యాగ్ని రెడీ చేసుకుంటాము. కావలసిన వస్తువులన్నీ అందులో పెట్టుకుంటాము మరియు మీకు సహాయం చేస్తాము. ఉదయం లేచి అందరూ ప్రయాణానికి తయారవుతారు. గుడి ఒక అడవికి దగ్గరలో ఉంది. అక్కడికి చేరే మార్గం కొంచెం రాళ్ళు రప్పలతో కూడి ఉంది. కానీ వారు సాయంత్రానికల్లా గుడికి చేరగలిగారు. ఆ రోజు రాత్రి అయిన కారణంగా వారు గుడి యొక్క ధర్మశాలలోనే విశ్రాంతి తీసుకున్నారు. ఉదయం కాగానే దగ్గరలో ఉన్న నదిలో వారు స్నానం చేసి గుడికి వెళ్లారు. మరియు వారు గుడిలో వారి పూజలు, అర్చనలు దేవికి సమర్పించారు. కులదేవత యొక్క దర్శనం చేసుకున్నారు. పూజారి గారు నమస్కారం. రండి బాబు. వీరు ఇక్కడి పూజారి గారు.
మీరు పుట్టినప్పుడు మిమ్మల్ని ఇక్కడికే తీసుకువచ్చాము. పిల్లలిద్దరూ పూజారి గారి కాళ్లకు నమస్కరిస్తారు. ఆనందంగా ఉండండి పిల్లలు. మీరు మంచి ఆరోగ్యాన్ని, సంపదని పొందాలని దీవిస్తున్నాను. నాన్నగారు, మనం ఇక్కడ దగ్గరలో ఉన్న అడవికి వెళ్ళి కాసేపు తిరిగి వద్దామా? వెళ్ళిరండి బాబు, కానీ రాత్రిలోపు తిరిగి వచ్చేయండి. సరే నాన్నగారు, రాత్రి అయ్యేలోపు తిరిగి వస్తాము. ఇద్దరు పిల్లలు అడవి వైపుకి బయలుదేరుతారు. అడవిలోని జంతువులను, ప్రాణులను వారు వెళ్తూ వెళ్తూ చూస్తారు. జింకలను, కుందేళ్లను చూసి వారి హృదయం పులకరించిపోయింది. అక్కడి వృక్షాలు ఎంతో సుందరంగా ఉన్నాయి. అందానికి మారు పేరులా అక్కడి వృక్షాలు ఉన్నాయి. మరియు అక్కడ కొండలకు పరుచుకుని ఉన్న గడ్డి మన ఆలోచనలను స్పృశించేదిగా ఉంది. ఆడుతూ పాడుతూ అడవిలో తిరగడంలో పడి సమయం చాలా తొందరగా గడిచిపోయింది. అప్పుడే సాయంత్రం అయిపోయింది. వారు అడవి నుండి బయటకు రావడానికి కాకుండా అడవిలో చాలా దూరానికి వెళ్ళిపోయారు. చీకట్లో ఇద్దరూ తిరిగి వెళ్లే దారిని మర్చిపోతారు. అడవిలోనే ఉండిపోతారు. అకస్మాత్తుగా వారికి పొగ కనిపిస్తుంది మరియు భయంకరమైన శబ్దాలు వినబడతాయి. ఒకరి చెయ్యి ఒకరు గట్టిగా పట్టుకుంటారు. తమ్ముడు, భయపడకు, నేను నీతో ఉన్నాను. దెయ్యాలు, ఆత్మలు ఏమీ లేవు. అవునన్నయ్య, నేను అస్సలు భయపడను. నేను బానే ఉన్నాను. అగ్గిపెట్టెను తీసి నిప్పంటించారు. అయితే వారు ఒక భయంకరమైన దృశ్యాన్ని చూస్తారు. వారికి 4 వైపులా అస్థిపంజరాలు అన్నీ పడి ఉన్నాయి. ఆత్మలు వారికి దగ్గరలో వారి చుట్టూ చెట్లపై వేలాడుతున్నాయి. ఇది చూసి వారిద్దరూ వణుకుతూ చెమటలు పట్టి ఉన్నాయి. వారి నుండి ఏం మాటలు రావడం లేదు. అప్పుడే ఒక పెద్ద శబ్దం వినిపిస్తుంది. అప్పుడు ఆత్మలు వారి దగ్గరికి రావడం ప్రారంభిస్తాయి. వారిద్దరు గట్టిగా అరుస్తూ ఉంటారు. కాపాడండి, 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 కాపాడండి. అప్పుడే ఒక పెద్ద శబ్దం వినిపిస్తుంది. ఆగండి. ఒక సాధు బాబా ముందు నుండి వస్తాడు. అతడి చేతిలో పెద్ద కత్తి ఉంది. బాబా చెప్తాడు, ఆపండి భూతాత్మల్లారా, మీరు వారిని ఏమీ చేయలేరు. సాధుబాబా కత్తితో ఆత్మల యొక్క తలలను నరికేస్తాడు. వాటి తలలు మొండాల నుండి వేరుపడతాయి. వాటి తలలు మరియు మొండాలు పరుగు ప్రారంభిస్తాయి. కాని అవి చావవు, కేవలం పరుగెత్తుతాయి. అన్ని ఆత్మలు పరిగెత్తి వెళ్ళిపోతాయి. కొంచెం సేపట్లో అన్ని ఆత్మలు అక్కడి నుండి పారిపోతాయి. పిల్లలు బాబా ముందు మోకాళ్లపై కూర్చుంటారు. కాదు బాబా, మేము మీకు చాలా రుణపడి ఉన్నాము. మేము చావు నుంచి తప్పించుకున్నాము. మీరు రాకపోయింటే మేము ఈరోజు చచ్చిపోయేవాళ్ళం. బాబా మాత్రం ఏమీ అనలేదు. తనను సంజ్ఞలతో వెంట రమ్మని చెప్తాడు. ఇద్దరూ బాబా వెంబడి వెళ్తూ ఒక గుడి దగ్గరకు వెళ్తారు. ఒక గుడిసె దగ్గరకు వెళ్ళారు. గుడిసెలో ఇంకొక సాధు బాబా ఉన్నాడు. బాబా పిల్లలకు భోజనం పెట్టడానికి ఆకులను తెంపాడు. ఒక పెద్ద అరటి ఆకుపై ఇంకొన్ని ఆకులను పెట్టాడు. వారిద్దరికీ ఏమీ అర్థం కాదు. బాబా కొన్ని నీళ్లను తన చేతిలోకి తీసుకుని వాటిపై చల్లుతాడు. వెంటనే అవి తినే పదార్థాలుగా మారిపోతాయి. ఈ మాయాజాలం చూసి పిల్లలిద్దరూ చాలా ఆశ్చర్యపోతారు. భోజనం తిని వారు నిద్రపోతారు. వారు మరుసటి రోజు ఉదయం నిద్రలేవగానే అక్కడ ఏ గుడిసె కానీ సాధువులు కానీ కనబడరు. వారిద్దరూ భూమి మీద పడి ఉంటారు. తమ్ముడు, గుడిసె లేదు, బాబా లేడు. ఎక్కడికి వెళ్ళుంటారు వాళ్ళు?
వారు చుట్టుపక్కల అంతా వెతికారు, కానీ బాబా వారికి అక్కడా కనిపించలేదు. వారిద్దరూ గుడికి తిరిగి వస్తారు. వారి తల్లి తండ్రి వారిని చూసి చాలా ఆనందిస్తారు. ఇద్దరు పిల్లలు రాత్రి జరిగిన సంఘటన గురించి వారి తల్లిదండ్రులకు మరియు పూజారికి వినిపిస్తారు. పిల్లలు, మీరు చావు నుంచి తప్పించుకుని వచ్చారు. మీకు కనిపించిన ఆ సాధు బాబా ఎవరూ కాదు, ఆయన ఒక సాధు ఆత్మ. ఇలాంటి ప్రేత ఆత్మల నుంచి వారు కాపాడుతూ ఉంటారు. ఇలా దారి తప్పిపోయిన వారందరినీ ఆయన కాపాడుతారు, దారి మర్చిపోయిన వారిని రక్షిస్తారు. అందరూ సాధుబాబాకి కృతజ్ఞతలు తెలుపుతారు, తిరిగి ఇంటికి వెళ్ళిపోతారు. స్మోకింగ్ చేసే అలవాటు చెడ్డది, కానీ ఈ కథ ఎలాంటి హోటల్ది అంటే అందులో దాని కొరకు నేర్పించారు. ఎందుకంటే సూటిగా దాని కొరకు శిక్షిస్తారు. ఈ హోటల్ పేరు హెల్దీ లివింగ్ హోటల్. అక్కడికి ఈ రోజు రాత్రి ఒక గెస్ట్ వస్తున్నారు. అరే, వెనక్కి వెళ్ళిన హైవేపై అంత ట్రాఫిక్ ఉండకపోయి ఉంటే ఈ పాటికి నేను ఇంటికి చేరేవాడిని. చాలా చీకటి పడింది, డ్రైవ్ చేయడం మంచిది కూడా కాదు. ఎదురుగా ఒక హోటల్ కనిపిస్తుంది, ఈ రాత్రి ఇక్కడే ఉంటాను. అలా అని సాహిల్ తన కారుని హెల్దీ లివింగ్ హోటల్ ముందు ఆపుతాడు. అరే, ఈ హోటల్ ఎదురుగా ఇన్ని బండ్లు ఎందుకున్నాయి? ఇంకా వాటిపై అంత దుమ్ము కూడా ఉంది. సరే, ఇదంతా నాకెందుకు, లోపలికెళ్ళి మంచి రూమ్ తీసుకుంటాను, ఇంకా స్నానం చేసేసి పడుకుంటాను. సాహిల్ లోపలికి వెళ్తాడు. హాయ్ సార్, వెల్కమ్ టు హెల్దీ లివింగ్ హోటల్. ఐ యామ్ నీతు. హౌ కెన్ ఐ హెల్ప్ యూ? ఒక డీలక్స్ రూమ్ కావాలి, రేపు ఉదయం వరకు. తప్పకుండా సార్, 5,000 రూపాయలు అవుతుంది. ఓకే, నో ప్రాబ్లం. సరే వినండి, అన్ని బండ్లు ఎందుకున్నాయి? ఇంకా అంతా మురికిగా కూడా. సార్, మీరు సిగరెట్ తాగరు కదా? ఇది నా ప్రశ్నకు సమాధానం కాదు. ఎనీవే, నేను మీకు డబ్బులు ఇస్తాను. సాహిల్ తన జేబులో నుంచి చెయ్యి వేస్తాడు. అయితే అతని జేబులో నుంచి సిగరెట్ డబ్బా బయటపడిపోతుంది. సాహిల్ రిసెప్షనిస్ట్కు డబ్బులిస్తాడు. ఇక సిగరెట్ డబ్బా తీసుకుని తన జేబులో పెట్టుకుంటాడు. సార్, ఇదిగోండి మీ రూమ్ తాళం చెవి. ఇంకా సార్, మీరు జాగ్రత్తగా చూడలేదేమో, ఈ హోటల్లో ప్రతి చోట నో స్మోకింగ్ బోర్డు పెట్టి ఉంది. ఇక్కడ స్మోక్ చేయడం పూర్తిగా నిషేధం. అరే అదేంటి, నా ఇష్టం. నేను స్మోక్ చేయాలా లేదా అనేది మీరెవరు నన్ను ఆపడానికి? సారీ సార్, కానీ హోటల్లో మీరు స్మోక్ చేయకూడదు, ఇదే ఇక్కడి రూల్. సాహిల్ అక్కడి నుంచి కోపంతో తన గదికి వెళ్తూ ఉంటాడు. ఇప్పుడైతే నేను లాబీలో ఉన్నాను, ఇక్కడ ఎవరూ చూడడం లేదు. ఒక్క సిగరెట్ అయితే తాగేస్తాను. అలా అని సాహిల్ తన జేబులో నుంచి సిగరెట్ తీస్తాడు. అప్పుడే వెనక నుంచి శబ్దం వినిపిస్తోంది. నో స్మోకింగ్. సడన్ గా ఆమె మాటలకు సాహిల్ ఒక్కసారిగా భయపడిపోతాడు. ఇక సిగరెట్ లోపల పెట్టేస్తాడు. అరే, ఈమె రిసెప్షనిస్టా లేక డిటెక్టివ్నా? ఒక్కసారిగా ఇక్కడికి ఎలా వచ్చింది? అయినా సిగరెట్ తాగితే తనకేంటి బాధ? అలా సణుగుకుంటూ సాహిల్ తన రూమ్కి వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఇక్కడైతే ఎవరూ లేరు. ఆ రిసెప్షనిస్ట్ బయటే సిగరెట్ తాగితే ఆపేసేది. ఇప్పుడు ఈ గది లోపల నేను ఏదైనా చేయొచ్చు. ఈ గది అయితే నాదే కదా, నేను ఎలాగో లోపలే ఉన్నాను. ఇక నేను ఒక్క సిగరెట్ తాగేస్తాను. అలా అని సాహిల్ సిగరెట్ డబ్బా తీస్తాడు. ఇక లైటర్తో సిగరెట్ వెలిగించేవాడు. కానీ అతని గది బెల్ మోగుతుంది. అతను తలుపు తెరుస్తాడు.
ఎదురుగా నీతూ నిలబడి ఉంటుంది. మీరు ఇలా మీ కస్టమర్స్ని డిస్టర్బ్ చేయకూడదు. సార్ మీకు నా మాటలు అర్థం కావట్లేదు అనుకుంటా. మీరిక్కడ సిగరెట్ తాగకూడదు. మీరిక్కడ సిగరెట్ తాగటానికి ప్రయత్నిస్తున్నారు అనిపిస్తుంది. ఇది చివరి హెచ్చరిక, డోంట్ స్మోక్. అలా అని నీతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక సాహిల్ తలుపు మూసేసుకుంటాడు. అరే, ఇది హోటలా లేక జైలా? నేను ఇక్కడ సిగరెట్ ఎందుకు తాగకూడదు? ఇప్పుడైతే నేను తప్పకుండా తాగుతాను. నేను చూస్తాను ఇంతకీ ఏమవుతుందో దానితో. సాహిల్ సిగరెట్ తాగడానికి సిగరెట్ వెలిగిస్తాడు. ఎలాగైతే తను సిగరెట్ తాగుతుంటాడో ఒక చప్పుడు వస్తుంది. ఓయ్, నీకు ఎన్నోసార్లు చెప్పాను, ఇంకా నీకు అర్థం కావడం లేదా? చెప్పానా నో స్మోకింగ్, అర్థం క్లియర్గా ఉంది. సాహిల్ చప్పుడు విని భయపడిపోతాడు. భయపడి వెనక్కి తిరుగుతాడు. ఇక చూస్తాడు. పెద్ద పెద్ద తెల్లని వెంట్రుకలు, వింత కళ్ళు, ఇంకా వింత ముఖం కలిగి ఉన్న ఒక స్త్రీ నిలబడి ఉంటుంది. ఎవరు నువ్వు? ఎవరు నువ్వు? నేను ఈ హోటల్ యజమానిని. నాకు సిగరెట్ తాగడం అస్సలు నచ్చదు. చెప్పాను కదా, నేను నీకేమీ రిసెప్షనిస్ట్ కాదు, ఏ మనిషి కాదు, నేను దెయ్యాన్ని, ఈ హోటల్ యజమానిని. నువ్వు నా మాట విని ఉంటే ఈరోజు చచ్చేవాడివి కాదు, అందుకే చచ్చావు. అలానే ఆ దయ్యం సాహిల్ కడుపులోకి చేతి గోర్లను దింపి అతనిని చంపేస్తుంది. సాహిల్ అరుపులు వినిపిస్తుంటాయి. ఇక ఆ దెయ్యం నవ్వు. బయట నిలబడి ఉన్న ఒక కారులోని మరొక కారు సాహిల్ది కూడా ఉండిపోతుంది. కొన్ని రోజుల తర్వాత అక్కడికి మరొక వ్యక్తి వస్తాడు. అతని పేరు రోహన్. రోహన్ హోటల్ లోపల అడుగు పెడతాడు. అవును సార్, నేను మీకు ఏ విధంగా సహాయపడగలను? నాకు ఒక గది కావాలి, ఈరోజు రాత్రి కొరకు. రేపు ఉదయం 10 గంటలకల్లా చెక్అవుట్ చేస్తాను. 5,000 రూపాయలు. కానీ సార్, మీ చేతిలో సిగరెట్ ఉంది కదా, ప్లీజ్ మీరు పారేసేయండి. ఇక్కడ సిగరెట్ తాగడం అలౌడ్ లేదు. వాట్ యు మీన్ అలౌడ్ లేదా? అంటే నేను ఇక్కడ ఉండటానికి డబ్బులు ఇస్తున్నాను. నా మనసుకు ఎలా అనిపిస్తే అలా చేస్తాను. మీరెవరు నన్ను ఆపడానికి? సార్, మీరు ఉండాలనుకుంటే అది ఆపేయాల్సిందే. రోహన్ ఆపడు. ఇక అక్కడే నిలబడి నీతూ ముందే సిగరెట్ తాగుతుంటాడు. ఇక నీతూ ముఖం పైకి సిగరెట్ పొగని కూడా ఊదుతాడు. సడన్ గా నీతూ ముఖం భయంకరంగా మారిపోతుంది. తాను దెయ్యంగా మారిపోతుంది. తన పెద్ద పెద్ద గోర్లతో రోహన్ గొంతు పైన దాడి చేసేస్తుంది. అతని రక్తం కారిపోతుంది. ఇక ఆమె అతనిని కింద పడేస్తుంది. ఇక పెద్ద పెద్దగా నవ్వుతూ ఉంటుంది. ఇక్కడ ఎవరు సిగరెట్ తాగకూడదు, ఎప్పటికీ తాగకూడదు. ఎవరైతే ఒప్పుకుంటారో అది ఓకే, ఇక ఎవరైతే ఒప్పుకోరో అతని ప్రాణాలు పోతాయి. అలా అని దెయ్యం గట్టి గట్టిగా నవ్వుతూ ఉంటుంది.